హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. యూట్యూబ్ ఫ్యామిలీకి అంతా హ్యాపీ దీపావళి. నేనైతే దీపావళి పండుగ రోజే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట, రేపు గ్యార్మీ చేయాలని. ఇది 2 డేస్ అయింది ఈ రోజుకి నేను క్లీన్ చేసేసి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో. ఎందుకంటే దీపావళి పండుగ రోజే నేను వీడియో అప్లోడ్ చేద్దాంలే అనుకుంటే సౌండ్స్ ఎక్కువ వస్తుండే, పటాకులన్నీ కాలుస్తుండే నిన్న సాయంత్రం పండుగ రోజే. అది పొద్దున్నుంచి పని చేసి అలసట అయిపోయింది మాకైతే. ఇలా ఉంది ఇల్లంతా. ఇప్పుడు మొత్తం కిచెన్ రూమ్లో సామాన్లు అన్నీ బయట పెట్టేశాను అనమాట. రైస్ అయితే తీయలేకపోయినాను, చాలా బరువు ఉంది అది. పెద్దోడు వచ్చినాక తీపిద్దాంలే అనుకున్నాను. అన్నీ మొత్తం కిచెన్ రూమ్లోనే ఇన్ని సామాన్లు ఉన్నాయంటే ఇంక బెడ్రూమ్లో, హాల్లో ఇంకెన్ని ఉంటాయో ఊహించండి. ఇవన్నీ వేస్ట్ అన్ని సామాన్లన్నీ తీసుకోవడం. ఇన్ని సామాన్లు వంట చేసుకునే మాత్రం ఉంటే సామాన్లు చాలా అనుకుంటాను నేనైతే. అమ్మ పండగలు వచ్చాయనుకో మొత్తం సామాన్లు అన్నీ తీయాలా. ఈ సామాన్లు డెకరేషన్కి అంతే. అందరూ వచ్చి చూస్తారు, సామాన్లు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయని చెప్పి అంటారు అని చెప్పేసి ఆశకి తీసుకుంటాం. కానీ పండగ పూటలో వచ్చిందనుకో అంతే, సినిమా కనపడుతుంది. మా పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం తీసి పెట్టేశాము. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఫోటో బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి. అలా అని కాదులే కానీ ఫోటో చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే సామాన్లు అన్నీ బయటికి వేసుకున్నాను. మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడు అనమాట. ఇన్ని సామాన్లు ఇవన్నీ అయిపోతే మళ్ళీ కిచెన్ రూమ్లో ఉండే సామాన్లు హాల్లో పెట్టా. అవన్నీ తీసుకొని వచ్చి కూడా కడిగేయాలి. తొందరగా కడిగేస్తానన్నా. అన్ని సామాన్లన్నీ తీసుకుని పోయి బయట పెట్టేసి అని చెప్పేసి అన్నాను. బూజంతా దులుపుతున్నాను అనమాట. చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ పెట్టేశాను అనమాట వీడియో. నేనైతే నా గురించి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. నేనైతే ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో రన్ చేసుకుంటున్నాను. మా ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేశానన్నమాట. నా పిల్లలు చెప్పారనమాట నాకు. అంతకుముందు టిక్టాక్లో చేస్తుంటేవి కదా వీడియోస్ అన్నీ, ఇప్పుడు యూట్యూబే నువ్వు ఛానల్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అన్నారనమాట. నాకు భరోసా ఇప్పించారనమాట నా పిల్లలే నాకు. యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోమ్మా, బాగుంటుంది, ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు, టైలరింగ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారని చెప్పేసి నేనైతే పెట్టాను. పెట్టినా కూడా నేను అన్ని కొటేషన్లే పెట్టుకుంటున్నాను. కానీ నేనైతే రీల్స్ అయితే నేను పెట్టడం లేదు. ఎందుకంటే నా ఏజ్ తగ్గట్టు నేను ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో నేను రీల్స్ అయితే పెట్టడం లేదు. చూద్దాం, A to Z చేయాలి అనుకున్నాను, చేస్తున్నాను. రీల్స్ కూడా చేయాలి అనుకుంటే చేయగలను. ఏమంటే నేనే, నా మనసు ఒప్పలేదన్నమాట చేయడానికి. చేయాలి అనుకుంటే చేస్తాను ఖచ్చితంగా. నా షార్ట్ వీడియోస్ ఇప్పుడు కొటేషన్లు ఎలా అనిపించాయో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే నాకు షార్ట్ వీడియోస్ చూసి ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారో ఈ ఫుల్ వీడియో కూడా అలాగే చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా విలువైనది. ఆటోమేటిక్గా నా సబ్స్క్రైబర్స్, నా కొటేషన్లు బాగున్నాయని నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్ ఫ్యామిలీకి, పబ్లిక్కి మీకు అందరికీ రుణపడి అయితే నేను ఉంటాను ఖచ్చితంగా. నా ఫ్యామిలీతో పాటు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మా ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపు 3 ఏళ్ళు అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 3 ఏళ్ళకి అంతకుముందే నేను ఇండ్లంతా పెయింటింగ్ కొట్టించాను అనమాట. అందుకోసం ఇప్పటికైతే అంత క్లీన్ ఏం చేయలేదు, కానీ పెయింటింగ్ కొట్టిలేదు. ఓన్లీ తడి బట్టతో తుడిసేసాను అనమాట. కాస్త చాయ్ పెట్టుకొని తాగుతున్నాను. ఇవన్నీ ఇప్పుడు తీసేయాలి బయటికి. తీసేసి అయితే కడిగేయాలి. అంటే కడిగేయాలంటే కడిగేసి కాదు, తడి బట్టతో తుడిసేస్తానమాట. మొత్తము సామాన్లన్నీ బెడిసేసాను ఇప్పటికైతే అంతా కడిగేసి. అమ్మో, ఇప్పుడు ఎలా ఉందో ఇల్లు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ ఇలా చేసేసాను ఇల్లు మొత్తం క్లీను. ఖచ్చితంగా టైం 6:30 అయింది. పొద్దుననగా మొదలుపెట్టింటే 6:30 అయింది. ఇప్పటికైతే అలసట భారీగా అయిపోయింది నాకైతే. రెస్ట్ తీసుకోవాలి నేను ఇంకా. మరి పొద్దున్నే గ్యార్మీ పండుగ చేసుకోవాలి. ఆ వీడియో కూడా ఈరోజే నేను అప్లోడ్ చేస్తాను, చూసి వాచ్ చేయండి.
సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలా అయిపోయింది నా పరిస్థితి లాస్ట్‌కి. అసలుకి నేను పని చేస్తానో లేదో అని కూడా ఆలోచనతో భయపడినా నేను. బాయ్ అండి.